నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కొందరు సమస్యను భూతద్దంలో చూపిస్తారు, మరికొందరు భూతార్థంలో చూస్తారు. పెళ్లి చేసి చూడు సినిమాలో ఈ రెండూ ఉండవు. కేవలం సమస్యకు పరిష్కారం మాత్రమే ఉంటుంది. పెళ్లి చేసి చూడు విడుదలై నేటికి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాల్టి స్పెషల్ ఫోకస్. షావుకారు పర్వాలేదు, పాతాళ భైరవి హిట్ అయింది. దాంతో విజయవారి ఆనందానికి అవధుల్లేవు. ముచ్చటగా మూడో సినిమా కథ కూడా బాగుండాలని నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి భావించారు. సందేశం తక్కువ, వినోదం ఎక్కువ అనే రీతిలో చక్రపాణి పెళ్లి చేసి చూడు కథను రెడీ చేశారు. డైరెక్షన్ బాధ్యతలు ఎల్వి ప్రసాద్కే అప్పగించారు. హీరోగా ఎలాగో ఎన్టీఆర్. ఎందుకంటే విజయ సంస్థలో 4 సినిమాలు చేయాలని పాతాళ భైరవి టైంలోనే ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా జి వరలక్ష్మిని తీసుకున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా సెకండ్ పేరుగా ఎండమూరి జోగారావు, సావిత్రి పర్ఫెక్ట్. ఇక సినిమాలో కీలకమైనది ధూపాటి వియ్యన్న పాత్ర. పాతాళ భైరవిలో మాంత్రికునిగా అదరగొట్టిన ఎస్వి రంగారావునే ఆ పాత్రకు ఎంపిక చేశారు. పెళ్లి చేసుకు చూడు అనే నాటకం ఆడబోతున్నా. చెప్పండి. కాబట్టి మీరందరూ అల్లరి చేయకుండా నాటకం శ్రద్ధగా చూసుకురండి. నమ్ముతున్నా. ఎందుకో కనుక్కో చూద్దాం. నాకు తెలియదే, నువ్వే చెప్పు. రోజు వాళ్ళని ఇంటికి చేరుస్తున్నావు కదా, ఇవాళ ఎట్లా చేరుస్తావో చూద్దామని. నేను నువ్వు చేరనివ్వకపోతే వాళ్ళు రాలేరా? సర్లే చూస్తాగా. ఏమిటా తప్పుడు? ఏమిటిలే, నీకెందుకు, నువ్వు పడుకో, నేను పోయి చూసొస్తాను. అమ్మా పోయి 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 పోయి. ఏది ఏది నన్ను చూడండి. మా అమ్మ ఎందుకు లేదే, నువ్వు ముందు అడలే. అమ్మా అమ్మా అమ్మా.
నాకు తెలుసులేరా రాజు, ఇదంతా ఆ సుచింద్రి గారు చేస్తున్నాడు. వాడి మూలానే నువ్వు చెడ్డావు. ఎక్కడ్రా కుర్రకుంక? చూడు పెద్దమ్మ, నువ్వు నన్ను ఏమన్నా తిట్టగానే కుర్రకుంకను మట్టుకు తిట్టదు. మీరు కుర్రకుంకలు కాక ఏమిట్రా? పెద్దవాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటారు, ఇల్లు చూసుకుంటారు. అమ్మో, పెళ్లి చేసుకోవడమే మా వల్ల కాదు పెద్దమ్మ. వల్ల కాకపోతే ఊరేగి నాకెందుకు? నేను రేపు పొద్దున్నే కాచకపోతున్నా. అమ్మా అమ్మా పెద్దమ్మ, నేను వస్తా పెద్దమ్మ. వస్తాట వెధవ. నిన్ను తీసుకుపోకే, నేను ఒక్కదాన్నే చక్కగా పోతా. అమ్మా అమ్మా అట్లా అనమాకే. ఇక్కడి నుంచి నువ్వు ఏం చెప్తే చేస్తామే. చేస్తావా? అయితే రేపు పొద్దున్న గోవింద మా ఇంటికి వెళ్ళిరా. ఉత్తరం చదువుకోలేదా? ఏ? నాకు చదువు రాదుగా. ఓ అదా సంగతే. ఇంతమందికి చదువు చెప్పిన పంతులు భార్యకే చదువు రాలేదంటే ఎక్స్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ నాకు, ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్ మీ నాయనకి ఇన్సల్ట్. చదువు నేర్పాను. ఓ నా మహా ఫోకస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.